గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మనకి ఇండియా అనేది మలేషియాలో లార్జెస్ట్ ఇంపోర్టర్. అంటే మన ఇండియా ఏమైందంటే టాప్ డెస్టినేషన్ అయింది మలేషియాకి. దేనికి? పామ్ ఆయిల్ ని తీసుకోవడంలో మన ఇండియా అనేది టాప్ డెస్టినేషన్ అయింది ఫ్రమ్ మలేషియా అన్నమాట. సో ఇది మలేషియా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయిన ఒక రిపోర్ట్. దాంట్లో మనకి చెప్తున్నారు మాకు ఇండియా అనేది పామ్ ఆయిల్ మార్కెట్ కి టాప్ డెస్టినేషన్ గా ఉంది అని చెప్పినారు అనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం మలేషియా దగ్గర నుంచి 3.03 మిలియన్ టన్స్ ఆఫ్ పామ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఆల్మోస్ట్ 18%, 17.9% అంటే ఆల్మోస్ట్ 18% పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మలేషియా నుంచి ఎక్కడికి వెళ్ళినాయి? మన ఇండియాకి అన్నమాట. ఫర్దర్ గా పామ్ ఆయిల్ గురించి చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే పామ్ ఆయిల్ అనేది ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, అంటే తినేది. ఓకే, ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అన్నమాట. ఇది దేని నుంచి వస్తుంది అంటే మిసోకార్ప్. యాక్చువల్లీ ఇది పెరికార్ప్ అనే ఒక ఫ్రూట్ అన్నమాట. దీని నుంచి పెరికార్ప్ అనే ఒక ఫ్రూట్, దాంట్లో మిడిల్ లేయర్ మిసోకార్ప్, దాంట్లో నుంచి మనకి ఈ ఆయిల్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, కోకోనట్ ఆయిల్ లాగానే ఇది కూడా సాచురేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్. ఇదేంటి అంటే మనకి కోకోనట్ ఆయిల్ ఎలా అయితే రూమ్ టెంపరేచర్ లో అది సెమీ సాలిడ్ గా అయిపోతుందో పామ్ ఆయిల్ కూడా అలానే అయిపోతుంది. అండ్ ఇది ఆక్సిడేషన్ కి రెసిస్టెంట్ అవ్వడం వల్ల లాంగర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు వస్తుంది ఇది. ఓకే, దీన్ని ఎక్కడెక్కడ వాడతారంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ మనకి బయోఫ్యూయల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇది వాడడం జరుగుతుంది అనమాట. అండ్ దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడుతున్నారు, ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్ కాబట్టి. ఓకే, ఓవరాల్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది అన్నమాట. అందుకనే కమర్షియల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా పామ్ ఆయిలే వాడతారు. ఓకే, ఇండోనేషియా లార్జెస్ట్ పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వరల్డ్ మొత్తంలో ఎవరు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పామ్ ఆయిల్? ఇండోనేషియా. ఇండోనేషియా తర్వాత మలేషియా అన్నమాట. ఈ రెండు కలిపి ఆల్మోస్ట్ వరల్డ్ లో 84% ఆఫ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు టాప్ ఎవరు? ఇండోనేషియా, ఆ తర్వాత మలేషియా అన్నమాట. ఫర్దర్ గా దీని గురించి చూస్తే మనకి మన ఇండియాలో ఎలా ఉంది, ఓవరాల్ వరల్డ్ లో ఎలా ఉంది అని చూస్తే ఒకసారి, ఇది మనకి మోస్ట్లీ ఈ ఆఫ్రికా ఏరియా ఉంది కదా, ఈ ఆఫ్రికా ఏరియా ఏదైతే ఉందో సెంట్రల్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఆఫ్రికా, అక్కడ నేటివ్ అన్నమాట. అంటే అక్కడ ఇండిజీనియస్ ఇది. తర్వాత తర్వాత ఏమైంది అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా ప్లేస్ లోకి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ మలేషియా అండ్ ఇండోనేషియా ఏదైతే ఉందో అక్కడి నుంచే మనకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ వరల్డ్స్ పామ్ ఆయిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఎక్కడ నేటివ్ వచ్చేసి వెస్టర్న్ సెంట్రల్ ఆఫ్రికా, బట్ మనకి ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కూడా ఇది గ్రో అవుతూ ఉంటది అనమాట. మన ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ఇంపోర్టర్. ఇక్కడ చూడండి, లార్జెస్ట్ ఇంపోర్టర్ మనం ఇండియా. దాంతో పాటుగా లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా అన్నమాట మనం, లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా. ఓకేనా, అండ్ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 97% మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఇవి ఆంధ్రప్రదేశ్ టాప్ అన్నిట్లోకి. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 97%, తర్వాత కేరళ. ఫర్దర్ గా మనకి ఇది దేనిలో యూజ్ చేస్తారని ఇందాక చూసాం కదా, బయోఫ్యూయల్స్, సోప్స్ అండ్ షాంపూస్, డిటర్జెంట్, కాస్మెటిక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అని కూడా చూసాం కదా. ఎందుకు అంటే లో కాస్ట్ అని చూసాము. తర్వాత కుకింగ్ లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇండియాలో ఆయిల్ ఇంపోర్ట్ చూసుకుంటే, ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి పామ్ ఆయిల్ 56%. అంటే మెజారిటీ ఆఫ్ ద ఎడిబుల్ ఆయిల్ మనం పామ్ ఆయిల్ ని తీసుకుంటున్నాం అనమాట. ఎక్కడి నుంచి? ఇండోనేషియా అండ్ మలేషియా దగ్గర నుంచి. తర్వాత సోయాబీన్. సోయాబీన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? బ్రెజిల్ అండ్ అర్జెంటీనా దగ్గర నుంచి తీసుకుంటున్నాము. సన్ఫ్లవర్ ఆయిల్, ఇది వచ్చేసి 16%. ఇది మనం రష్యా, రుమానియా, టర్కీ నుంచి తీసుకుంటున్నాం అనమాట. రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగినాయి మీరు గమనిస్తే. ఎందుకు అంటే
ఇదే మెయిన్ రీజన్ మనం రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ మన ఆయిల్ ఇంపోర్ట్ ఇండియాది. అండ్ పామ్ ఆయిల్ కన్స్యూమర్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్టర్ కూడా, రెండు కూడా మనమే ఇండియా. ఈ పామ్ ఆయిల్ అనేది ఎలా పండుతుంది, ఏ కండిషన్స్ లో ఇది బాగా పండుతుంది అనేది ఒకసారి చూస్తే, క్లైమేట్ వచ్చేసి హ్యూమిడ్ ట్రాపికల్ క్లైమేట్ ఉండాలి. 20 నుంచి 33 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉండాలన్నమాట. ప్లీజ్ టేక్ 5-6 అవర్స్ సన్లైట్ అనేది ఉండాలి. సో ట్రాపిక్స్ అనేది పర్ఫెక్ట్ కండిషన్ అన్నమాట ఇది పండించడానికి. అండ్ 80% హ్యూమిడిటీ ఉండాలి. యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి 250 నుంచి 400 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వెల్ డ్రైన్ లూమీ మాయిస్ట్ అల్యూవియల్ సాయిల్ అయి ఉండాలి. ఎందుకు ఈ కండిషన్స్ మనకి ఇంపార్టెంట్ అంటున్నా అంటే, మనకి యూపీఎస్సీలో చాలా క్వశ్చన్స్ ఇలా వచ్చున్నాయి. ఇది ఇంత టెంపరేచర్ లో ఉంటుంది, ఇంత హ్యూమిడ్ లో ఉంటుంది, ఇంత రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ దానికి అవసరము, ఈ సాయిల్ లో పండుతుంది, మనం ఏ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాము అని కింద ఆప్షన్స్ ఇస్తారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పామ్ ఆయిల్ యొక్క కండిషన్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే బెటర్ అని. ఓకేనా. ఫర్దర్ గా దీంట్లో మనకి కన్సర్న్స్ ఏంటి, ఇదేంటి అంటే మోస్ట్లీ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో పామ్ ఆయిల్ కల్టివేషన్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఉంటుందన్నమాట. దాంట్లో కూడా ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి బయోడైవర్సిటీ లాస్. ఇది ఏంటి, ఒకటే క్రాప్ పండిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బయోడైవర్సిటీ అనేది లాస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిజోరం. మిజోరంలో దగ్గర దగ్గర 10 స్పీషీస్ 10 స్పీషీస్ అనేవి ఆ పాపులేషన్ తగ్గిపోవడం జరిగిందనమాట. ఎందుకు అంటే పామ్ ఆయిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అక్కడ. ఎందుకు పామ్ ఆయిల్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వాటర్ స్కేసిటీ. ఇది చాలా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అన్నమాట. దగ్గర దగ్గర 250, ఓకే, 250 నుంచి 300 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి పర్ డేకి. మరి అంత ఉంది అంటే వాటర్ స్కేసిటీ అనేది ప్రాబ్లం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సాయిల్ హెల్త్ డెటోరియేషన్. దీనికి కెమికల్స్, ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఎక్కువ కావాలి. సో దానివల్ల ఏమవుతుంది, సాయిల్ హెల్త్ అనేది పాడవుతుంది. తర్వాత షిఫ్ట్ ఇన్ ల్యాండ్ టెన్యూర్. ఇప్పుడు ఏదైతే కమ్యూనిటీ బేస్డ్, కమ్యూనిటీ అండర్ లో ఉంటుందో అది ఒక ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళిపోతుంది అనమాట ల్యాండ్ హోల్డింగ్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ రాంగ్ టెరైన్. మనకి నెక్స్ట్ చూస్తాము నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్. దీంట్లో మనం నార్త్ ఈస్ట్ ని, అండమాన్ నికోబార్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఏం చెప్తుంది అంటే FAO అని ఒక ఆర్గనైజేషన్ ఉంటది కదా, అది ఏం చెప్తుంది అంటే ఇది రాంగ్. ఏదైతే అండమాన్ నికోబార్ ఉందో దాంట్లో 90% ఆఫ్ నార్త్ ఈస్ట్ ఏరియా కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ పామ్ ఆయిల్ కల్టివేషన్ కి సూటబుల్ కాదు అని చెప్తుంది అనమాట. ఫర్దర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం. మనం పామ్ ఆయిల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వాటికి ఏంటి అంటే విత్ ఇన్ 48 అవర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా దాన్ని ట్రాన్స్పోర్ట్ అనేది చేయాలి. మన దగ్గర అంత స్పీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదనమాట. ఓకేనా. తర్వాత లాస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఏమవుతుంది అంటే మనకి నార్త్ ఈస్ట్ లో ఎక్కువ జూమ్ కల్టివేషన్ అని చూస్తాము. దీన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు అనమాట. ఇట్లా మోనోక్రాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ జూమ్ కల్టివేషన్ అనేది పాడవుతుంది. దాని వల్ల ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్. అక్కడ ఉండే వాళ్ళు ఏంటి మోస్ట్లీ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మీద లేకపోతే ఇట్లాంటి షిఫ్టింగ్ కల్టివేషన్ పైన డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే ఇట్లా పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం అవన్నీ తీసేస్తారో అక్కడ ఉండే నేటివ్స్ కి లైవ్లీహుడ్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. తర్వాత మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే ఫారెస్ట్ ఇవి తీసేసి మనం ఆయిల్ పామ్ అనేది పండిస్తూ ఉంటామో అప్పుడు అక్కడ లోకల్ గా ఉండే యానిమల్స్ కి ఈ పామ్ ఆయిల్ ఫ్రూట్ అనేది పనికిరాదు అనమాట. మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకేనా. దాంతో పాటు ఇంక్రీజ్ జూనోటిక్ డిసీజెస్. మనం చూసినప్పుడు బయోడైవర్సిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే
మోనోక్రాపింగ్ అనేది బయోడైవర్సిటీ తగ్గిస్తుందని చూసాం. సో ఈ మోనోక్రాపింగ్ వల్ల ఫర్దర్ గా జూనోటిక్ డిసీజెస్ కూడా వస్తాయన్నమాట. జూనోటిక్ డిసీజెస్ అంటే డైరెక్ట్ గా యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్మిట్ అయ్యేవి, ఇట్లాంటి డిసీజెస్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ మనకి పామ్ ఆయిల్ కల్టివేషన్ వల్ల వచ్చే కొన్ని కన్సర్న్స్. ఇదేంటి అంటే మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్దర్ గా దీంట్లో మనం ఇందాక చూసాం కదా, ఏంటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ పామ్, దీని గురించి మాట్లాడుకుంటామని చెప్పా కదా. సో దీని గురించి ఒక్కసారి చూస్తే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్, దీని గురించి చూస్తే ఏంటి అంటే ఇది వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. ఇదేంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకి రెండు రకాలు ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం మనీ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ మిగతాది పెట్టుకోవాలి. సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ కాదు, ఇది రెండు షేర్ చేసుకోవడం, సెంటర్ అండ్ స్టేట్. ఇది ఎప్పుడు వచ్చింది? 2021, 2022 ఈ ఇయర్ లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అంటే పామ్ ఆయిల్ ఏరియాని ఎక్స్పాండ్ చేయడానికి, ప్రొడక్టివిటీని పెంచడానికి. చూసాం కదా మనము ఆల్మోస్ట్ 56%, 57% మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాము పామ్ ఆయిల్ ని. మరి అట్లాంటప్పుడు మనం పెంచుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో 2025-2026 టైంకి 10 lakh hectares పామ్ ఆయిల్ కల్టివేషన్ చెయ్యాలి అనేది మిషన్ అన్నమాట. అండ్ బై 2029-2030 16.7 lakh hectares చేయాలని. ఫర్దర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఏమో అంటే సెంట్రల్ గవర్నమెంట్ 18%, స్టేట్ గవర్నమెంట్ 20%. దీంట్లో మనం ఇందాక చూసినట్టు ఎక్కువ ఫోకస్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నమాట. ఆల్రెడీ ఇది 15 స్టేట్స్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సిక్స్ సిక్స్ లో చేస్తున్నారు. ఓకే. దీంట్లో సిక్కిం లేదు, మనం 7 సిస్టర్స్ అని చదువుతాం కదా, సో సిక్కిం అనేది లేదనమాట. సెవెంత్ది ఓన్లీ 6 నార్త్ ఈస్ట్ స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్దర్ గా దీని మీద ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాం చూడండి. పామ్ ఆయిల్ ఏంటిది? సౌత్ ఈస్ట్ ఏషియాకి నేటివ్ అంటున్నారు. కాదు, దేనికి నేటివ్ అండి? ఆఫ్రికా, సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా మనం చూసాం కదా. సో ఇది తప్పు. రా మెటీరియల్ ఫర్ లిప్స్టిక్ అండ్ పర్ఫ్యూమ్స్, ఎస్, కాస్మెటిక్ ఇండస్ట్రీకి ఇది రా మెటీరియల్ గా వాడుతుంది అని చూస్తాం. సో కరెక్ట్. బయోడీజిల్ కి కూడా వాడచ్చు, ఎస్ కరెక్ట్. దీనికి 2 and 3 అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే. ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఇది ఏంటి అంటే మనకి ఇండియన్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ అన్నమాట. ఇక్కడ ఉంది, హెన్లేలో ఉంది, లదాఖ్. ఇది ఒక కామెట్ ని అబ్జర్వ్ చేసింది, అందుకే ఇది న్యూస్ లో ఉంది అనమాట. ఓకేనా. ఇది ఎక్కడుంది? హెన్లే వ్యాలీ, లదాఖ్ అన్నమాట. ఆల్మోస్ట్ 4500 meters అబౌవ్ ద సీ లెవెల్, వెస్టర్న్ హిమాలయాస్ దగ్గర ఉంది అన్నమాట. అండ్ ఇది ఫస్ట్ లైట్ ఎప్పుడు అబ్జర్వ్ చేసింది అంటే September 2000. ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ వస్తే ఈ టెలిస్కోప్ కి 25 years అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సెప్టెంబర్ వస్తే ఆల్మోస్ట్ 25 years అనేది కంప్లీట్ అవుతుంది హిమాలయన్ చంద్రన్ టెలిస్కోప్ కి. దీని గురించి ఒకసారి చూస్తే మనకి ఏంటి అంటే ఇది ఇంతకు ముందు అంటే ఆల్రెడీ ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొని ఉన్నారు, ఆయన పేరు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఆయన పేరు మీదుగా మనకి ఈ టెలిస్కోప్ కి నేమ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే దీంట్లో మనకి లో టెంపరేచర్ అంటే మనకి ఇది ఎక్కడుంది? లదాఖ్ లో ఉంది. చాలా తక్కువ టెంపరేచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అందుకనే దీంట్లో ఒక స్పెషల్ సిస్టమ్ ని పెట్టినారు, దాని పేరు రిచెక్రేషన్ సిస్టమ్ ని పెట్టడం జరిగింది అనమాట. మైనర్ ప్రైమరీ మిర్రర్ గా ఇది పెట్టడం జరిగింది. ఎందుకు అంటే లో టెంపరేచర్ ని విత్ స్టాండ్ చేయడానికి అనమాట. ఓకేనా. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసినారు అంటే ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి అరిజోనా, USA వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినారు అనమాట. నెక్స్ట్ దీన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అంటే ఇది లదాఖ్ లో ఉంది, కానీ మనకి బెంగళూరులో హస్కోటే అనే ఒక ప్లేస్ ఉంటది అనమాట. అక్కడి నుంచి దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి ఇన్ఫర్మేషన్ అంతా ఇన్సాట్ 3B
ఇన్సాట్ 3B అనే శాటిలైట్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇది ఈవెన్ సబ్ జీరో టెంపరేచర్స్ వింటర్ లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ హ్యాన్లీ అనేది మనకి ఇక్కడ డార్క్ స్కై రిజర్వ్ కూడా ఉంది మనకి. ఓకే, మీకు దీని గురించి తెలిసింటే అక్కడ మనకి డార్క్ స్కై రిజర్వ్ కూడా ఉందన్నమాట. ఫర్దర్ గా ఇంకా ఏమేం టెలిస్కోప్స్ ఉన్నాయి ఇక్కడ అని చూస్తే ఏంటి అంటే, ఇది ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ లేలో ఉంది, లదాఖ్ లో మనకి. దీంట్లో ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి అని చూస్తే, హిమాలయన్ చంద్రతో పాటు గ్రోత్. గ్రోత్ ఏంటి అంటే మనకి ఇండియాలో ఫస్ట్ రోబోటిక్ టెలిస్కోప్ అన్నమాట ఇండియాలో. ఓకే, గ్రోత్ అనేది. తర్వాత మేస్. మేస్ ఏంటి అంటే దీనికి రెండు ఇంపార్టెన్స్ ఉన్నాయి. వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ వరల్డ్ లో ఏంటిది సెకండ్ లార్జెస్ట్ గామా టెలిస్కోప్ అన్నమాట. ఓకే, సెకండ్ లార్జెస్ట్. అండ్ వరల్డ్ లో హైయెస్ట్ అంటే సీ లెవెల్ నుంచి హైయెస్ట్ పైకి ఉన్న దాంట్లో వరల్డ్ హైయెస్ట్ గామా టెలిస్కోప్ మేస్. అట్లనే వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ గామా టెలిస్కోప్ కూడా అన్నమాట. ఓకేనా, ఆల్రెడీ సెకండ్ అని అన్నాం కదా. సో వరల్డ్ ఫస్ట్ లార్జెస్ట్ గామా టెలిస్కోప్ ఏంటిది అంటే ఫెర్మి. ఫెర్మి టెలిస్కోప్. ఇది ఎవరిది? నాసా వాళ్ళది. ఓకే, మనది ఈ మేస్ వచ్చేసి వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ గామా టెలిస్కోప్. ఫస్ట్ ఏంటిది? ఫెర్మి. ఎవరిది? నాసాది. ఇది అట్లనే వరల్డ్ లో హైయెస్ట్ గామా టెలిస్కోప్ కూడా. ఓకేనా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. హైయెస్ట్ అంటే ఆల్టిట్యూడ్ వైజ్ గా, లార్జెస్ట్ అంటే పెద్దది అని అంటున్నా. ఓకే, సెకండ్ ఇంకోటి ఏముంది అంటే హేగర్ గామా రే అరే టెలిస్కోప్ అన్నమాట. సో హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ తో పాటు మనకి ఈ మూడు కూడా ఉన్నాయి. ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటి అంటే బిత్రా ఐలాండ్. ఇది ఎక్కడ ఉంది అంటే లక్షద్వీప్ లో ఉంది అనమాట. ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా ఈ ఐలాండ్ ని డిఫెన్స్ నీడ్స్ కోసం వాడుకుందామని అనుకుంటున్నారు అనమాట. కాకపోతే అక్కడ లోకల్స్ అనేది రెసిస్ట్ చేస్తున్నారు. అసలు ఏంటిది అంటే మనకి ఆల్రెడీ మనకి ఐఓఆర్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో ఐఓఆర్ రీజన్, అక్కడ మనకి నేవల్ నేవీ అండ్ సర్వేలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. ఓకేనా, అందుకనే మనం ఆల్రెడీ రెండు ఉన్నాయి అక్కడ. నేవల్ బేసెస్ రెండు ఉన్నాయి. ఏంటిది అంటే ద్వీపరక్షక్ కవరటీలో ఒకటి ఉందన్నమాట. కవరటీ ఏంటిది? లక్షద్వీప్ యొక్క క్యాపిటల్. అందులో ఏమున్నాయి? ద్వీపరక్షక్ ఉంది, ఐఎన్ఎస్ ద్వీపరక్షక్. అలా అంటే మినికాయ్లో ఐఎన్ఎస్ జటాయు ఉందన్నమాట. ఆల్రెడీ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకోటి కొత్తది తీసుకొని రాబోతున్నాము. ఓకే, ఫర్దర్ గా ఏంటి అంటే దీంట్లో మనం ఎవరైతే పీపుల్ రెసిస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ మీకు ఫెయిర్ కంపెన్సేషన్, రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారంగా ఫెయిర్ కంపెన్సేషన్ అనేది జరుగుతుంది. సో దానికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తాము అంటున్నారు అనమాట. అంటే ఏదన్నా ప్రాజెక్ట్ జరిగేటప్పుడు అక్కడ కమ్యూనిటీకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అని చేసేదే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అలాంటిది చేసి ప్రోస్ అండ్ కాన్స్ చూసి దానికి తగ్గట్టుగా మేము ఫెయిర్ కంపెన్సేట్ చేస్తాము అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఓకే, ఇది మనకి అసలు న్యూస్ లో ఏంటి ఎందుకు ఉంది అనే కాంటెక్స్ట్. తర్వాత మనం ఈ బిత్రా ఐలాండ్ గురించి చూస్తే ఏంటంటే స్మాల్ ఇన్హాబిటెడ్ ఐలాండ్. ఏంటి అంటే దీంట్లో మనుషులు ఉన్నారు. ఓకే, మొత్తం లక్షద్వీప్ లో ఇది చిన్న ఇన్హాబిటెడ్ ఐలాండ్ అనమాట. 1835 వరకు కూడా ఇందులో మనకి సీ బర్డ్స్ అనేవి కనిపించేవి. ఓకే, అక్కడ నుండే వేరే ఐలాండ్ లైక్ కిల్టన్ అక్కడి నుంచి పీపుల్ వచ్చి ఇక్కడ హంట్ చేసుకుని వెళ్ళేవాళ్ళ ఈ సీ బర్డ్స్ ని. తర్వాత ఏమైందంటే బిత్రాలో ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరిది అంటే ఇంట్రెస్టింగ్ గా ఒక ఉమెన్ ది. 1945 లో పక్కన నుంచి వచ్చిన ఒక ఉమెన్ ఇక్కడ, ఐ మీన్ పక్కన ఐలాండ్ నుంచి వచ్చి ఒక ఉమెన్ ఇక్కడ ఫస్ట్ సెటిల్ అయినారు. ఫర్దర్ గా 2011 సెన్సస్ ప్రకారంగా ఇక్కడ 271 రెసిడెంట్స్ ఉన్నారు. ఇదేంటి అంటే లీస్ట్ పాపులేటెడ్ అమాంగ్ ఆల్ ఇన్హెబిటెడ్ ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్. అంటే ఏంటి అంటే మొత్తంగా మనకి 10 ఐలాండ్స్ లో పాపులేషన్ ఉంటే బిత్రా ఐలాండ్ అనేది
లీస్ట్ పాపులేటెడ్ చూసాం కదా, 271 రెసిడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో లీస్ట్ పాపులేటెడ్. లక్షద్వీప్ గురించి చూస్తే మనం కొంచెం ఇందులో మనకి అమిందీవి ఐలాండ్, లక్కదీవి ఐలాండ్, మినికాయ్ ఐలాండ్ మూడింటిని కలిపి లక్షద్వీప్ అని పిలుస్తున్నాం అనమాట. దీని క్యాపిటల్ ఏంటి? కవరటి. హైకోర్టు ఎక్కడ? కేరళ హైకోర్టు దీని హైకోర్టు అన్నమాట. అమిందీవి ఐలాండ్ నార్థన్ మోస్ట్, మినికాయ్ ఐలాండ్ సదర్న్ మోస్ట్ అన్నమాట. అండ్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటిది? మినికాయ్ ఐలాండ్. దీంట్లో అన్ని లో ఎలివేషన్స్ లో ఉండడం వల్ల ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సీ లెవెల్ కొంచెం పెరిగినా కూడా ఇవి మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇందులో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటారు. అండ్ దీంట్లో మలయాళంతో పాటు జజారి అండ్ మహల్ అనే ఒక రెండు లాంగ్వేజెస్ కూడా దీంట్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట. కాకపోతే మలయాళం దీని ఒఫీషియల్ లాంగ్వేజ్ మనకి. ఒకసారి మ్యాప్ కూడా చూద్దాము. దీంట్లో లక్షద్వీప్ కి సంబంధించిన మ్యాప్ ఇది. ఇక్కడ చూడండి, ఇది అమందీవి ఐలాండ్స్ అన్నమాట. ఇవి చూడండి అమందీవి ఐలాండ్స్, ఇవి లక్కదీవి ఐలాండ్స్. ఈ కింద ఉంటుంది మనకి మినికాయ్ అన్నమాట. కింద ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఉంటుంది మినికాయ్ ఐలాండ్. ఓకేనా? మనకి ఈ మినికాయ్ కిను లక్కదీవికి మధ్యలో 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. మినికాయ్ కిను కింద మనకి మాల్దీవ్స్ ఉంటాయి అనమాట, దానికి 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది. ఇక్కడ 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది మినికాయ్ కి మాల్దీవ్స్ కి మధ్యలో. అండ్ లక్కదీవికి మినికాయ్ కి మధ్యలో 9 డిగ్రీ ఛానల్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునే బిత్రా ఐలాండ్ ఇదన్నమాట. ఓకేనా? ఇక్కడ చెర్బాని రీఫ్ అనే ఒకటి కనిపిస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఇది క్యాపిటల్ అన్నమాట. కవరటి వచ్చేసి క్యాపిటల్. తర్వాత అగాటి కనిపిస్తుంది కదా, మొత్తానికి ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది లక్షద్వీప్ కంటే? అగాటిలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ దీనిపైన ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చున్నాం, ఒకసారి చూడండి. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అవును, ఇదేంటి అంటే మనకి లక్షద్వీప్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఆల్మోస్ట్ 35 ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అమిందీవి ఏంటి అంటే నార్థన్ మోస్ట్, మినికాయ్ వచ్చేసి సదర్న్ మోస్ట్. కరెక్ట్ ఇది. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ సీ కుకుంబర్ రిజర్వ్ అనేది ఇక్కడే సెటప్ చేయబడింది. ఇది కూడా కరెక్ట్ అన్నమాట. ఒకసారి సీ కుకుంబర్ గురించి చెప్తా వినండి. సీ కుకుంబర్ అంటే ఏంటి అంటే ఇదేదో వెజిటేబుల్ ఇది కాదండి, ఇది మెరైన్ మెరైన్ యానిమల్ అన్నమాట. ఓకే, సీ కుకుంబర్ అనేది మెరైన్ యానిమల్. ఇది ఏంటి అంటే మనకి లక్షద్వీప్ లో ఫస్ట్ రిజర్వ్ అనేది పెట్టడం జరిగింది. ఇందాక నేను మీకు చెప్పినా కదా, ఈ ప్లేస్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మనం దీన్ని యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఈ చెరపాని రీఫ్ లో మనకి ఈ సీ కుకుంబర్ ఐలాండ్ అనేది పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఇది రీసెంట్ గానే ఇది షెడ్యూల్ 1 ఆఫ్ WPA లో పెట్టినారనమాట. ఓకేనా? అండ్ ఈవెన్ ఈ రిజర్వ్ కూడా మనకి అండర్ దేంట్లో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే WPA యాక్ట్ 1972నే. దేని అండర్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఎస్టాబ్లిష్డ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది సైట్స్ కన్వెన్షన్ లో కూడా మనకి ప్రొటెక్టెడ్ ఉంది, ఏది? సీ కుకుంబర్ అనేది. సో సీ కుకుంబర్ కి ఎందుకు ఇంత ఉంది, ఎంత ఎంత డిమాండ్ ఉంది? ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే దీనికి మెడిసినల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంది అనమాట. అందుకని సీ కుకుంబర్ కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది. అండ్ వరల్డ్ లోనే ఫస్ట్ రిజర్వ్ ఇక్కడే ఉంది. ఐ హోప్ మీకు ఇదంతా కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి మీకు నోట్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, టెలిగ్రామ్ ఛానల్ కి. దాంట్లో మీకు నోట్స్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.